ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. యేసు రక్తం అనే సిరీస్ని ఫాలో అవుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించును కాక. మోషేని అహరోన్ని దేవుడు ఐగుప్తు దేశంలో వాడుకున్న విధానం మనం చూస్తుంటే వాళ్ళు చేసిన మొదటి సూచక్రియ, వారి ద్వారా దేవుడు చేసిన మొదటి సూచక్రియ ఏంటంటే విడుదల విషయంలో విడుదల చేయడానికి చేసిన మొదటి సూచక్రియ ఏంటంటే నీటిని రక్తంగా మార్చాడు. నేను భావిస్తున్నా దాని వెనుక ఖచ్చితంగా ఆత్మీయ కారణాలు ఉంటాయి. ఆత్మీయ కారణాలు లేకుండా దేవుడు ఏం చేయడు. తర్వాత తెగులు చూస్తూ ఉంటే కూడా వారి విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికే దేవుడు ప్రతిదీ చేశాడు. మ్యారీన్ కింగ్డమ్ అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీ ఉంటుంది కదా. నేవీ అంటే మ్యారీన్ కింగ్డమ్, నీటి సంబంధించిన ఆర్మీ మీద దేవుడు అక్కడ దెబ్బ కొట్టాడు ఆ దేశంలో. అలాగే ఎందుకంటే ఉదాహరణకి దానికి ఆత్మీయ కారణాలు నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు పందులని ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి అక్కడనే పంపించాడు అనేసి నేను ఆత్మీయంగా నమ్ముతున్నాను. దానికి ఆత్మీయ కారణాలు ఉండొచ్చని. అయితే యేసు ప్రభు కూడా చూస్తూ ఉంటే మొదటి సూచక్రియ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. తర్వాత ఆ ద్రాక్షారసాన్ని మనకు రక్తంగా సూచనగా ఇచ్చాడు. రక్తానికి బదులుగా సూచనగా మనం ద్రాక్షారసాన్ని వాడుకోమని మనకు ఇవ్వడం జరుగుతుంది. సో రక్తం ఇక్కడ ఒక అద్భుతం గురించి చెప్పాలనుకుంటున్నాను. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి క్షణాల్లో పని జరిగింది. కానీ నీటిని ద్రాక్షారసంగా మార్చాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. మంచి ద్రాక్షారసం 3 సంవత్సరాలు, చాలా మంచి ద్రాక్షారసం అయితే 7 సంవత్సరాలు పడుతుంది. కానీ దేవుడు క్షణాలను చేయగలడు. సో యేసు రక్తాన్ని నువ్వు ఎంతగా ఉపయోగిస్తావో, అంత వాడతావో, సాతాను రాజ్యాన్ని కూల్చబడుతుంది. అంత త్వరగా నువ్వు జయించగలుగుతావు. నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాస ప్రార్థన ద్వారా, మోకాల ప్రార్థన, వీటిది ఏమున్నప్పటికీ, ఎవరి ప్రార్థన అయినప్పటికీ యేసు రక్తాన్ని ఎప్పుడైతే నువ్వు మధ్యలో తీసుకొస్తావో నువ్వు త్వరగా జయించగలుగుతావు. యేసు రక్తం మాత్రమే మనుషుల్ని పాపం నుంచి విడిపిస్తుంది, సాతాను మీద విజయం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రాను రోజుల్లో యేసు రక్తం మీద ఇంకా అనేక విషయాలు చెప్పబోతున్నాను. రక్తం ఎందుకు, సాతాన్ రాజ్యంలో ఉన్నవారు రక్తాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, రక్తంని దేవుడు ఎందుకు అడిగాడు, రక్తము ఎందుకు పరలోకానికి మధ్యలో మనకు కనెక్ట్ అవ్వడానికి రక్తం ఎందుకు ఉంటుంది అనేది రాను రోజుల్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్.